ఎట్రా ఇదే ఎంత ప్రయత్నించినా అవదేట్రా తర్వాత చూసుకుందరు కానీ పదండి. చాలే ఊరుకో తిన్నదరకనే సత్తా ఉంటే నువ్వేట్రా అవదేట్రా బాబు. మీకు మామూలేగా ఆ రత్తేం తిడితే గాని మీకు అవదగా మొదలెట్టండి మరి. అసలు ఏట్రా రత్తయ్య ఏటాడు గొప్పతనం ఆడేమన్నా ఊళ్ళో దేవుడా పెళ్లిళ్ళు చేయిచ్చేస్తున్నాడు. ఏటాడి పలుకుబడి తటి పెంకే ఏటాడి పరపతి కడితే గుడ్డు ఏటాడి బలం కోడిగుడ్డు ఏటా అయ్యట్టుందా లాగెత్తండి మరి లాగెత్తండి రండి. ఏటి బాబు ఇది గేయం ఎందుకంట దేవిని పడగొట్టడం. అంటే ఇంత గేయం రాస్తే దేవమ్మ పడిపోద్దా? పడేస్తాను. నా గేయం గాయమై నా కాయంలోంచి కావ్ కావ్ కొక్కరో కో అని విధవిధాలుగా కూస్తోంది. ఇలాగే మరికొన్ని గేయాలు రచించి బలిపీఠ అవార్డు కొట్టేస్తాను. దేవిని పడగొడతాను. బలిపీఠం కాదు జ్ఞానపీఠం. ఏదో ఒక పీఠం మాయల పకీరు బాలనాగమ్మను పిచ్చి కుక్కను చేసి తన చుట్టూ ఎలా తిప్పించుకున్నాడో దేవికి నా ఈ గేమ్ వినిపించి నేను కూడా అదిగో దేవస్తోంది. నువ్వు కవిత్వం కూడా రాస్తావా? తలనొప్పికి అమృతాంజలి రాస్తాను, నడు నొప్పికి జండుబాం రాస్తాను, మనసు నొప్పికి కవిత్వం రాస్తాను. జల పుడితే ఏపు గోడకేసి రాస్తారు. ఎంత బాగా రాసావు. థ్యాంక్స్. ఇంకా ఏమేమి రాసావు? చిన్నప్పుడు ఎక్కాల పుస్తకం రాశాను. ఓ కొంచెం పెద్దయ్యాక పెద్ద బాలశిక్ష రాశాను. ఆహా. ఇంకాస్త పెద్దయ్యాక ఈనాడు రాశాను. అచ్చా. చా అవును, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కూడా నువ్వు రాసిందేనా? చచ్చా ఎవరో రాసింది నేను రాసినట్టు ఎప్పుడూ చెప్పుకోను. అది రాసింది అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్ బాండ్. బ్రూక్ బాండ్ ఎవరు? బోర్నవేట తమ్ముడు. ఎంత పెద్ద మనసు నీది. అవును, ఎక్సరెక్ కూడా అందదు. ఏది నీ నోటితోనే చదువు. ముఖ్య గమనిక, ఇందులోని ప్రతి అక్షరం నా నెత్తురు. నా హృదయంలో నిద్రించే చెలి, కలలలోనే కవ్వించే సఖి. మయూరివై వయారివై నీవే, నటనమాడి నీవే నన్ను దోచుకోవే దేవి. చూడు, ఇలా నా దగ్గర మాత్రం పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. జోక్. రా రా. నిన్న నువ్వు నాకు ఇచ్చిన దానికి నేను ఏదో ఇవ్వాలిగా, ఇచ్చేసా. నువ్వు నన్ను ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు ప్రేమగా పెట్టేస్తా. ముద్దు. జాగ్రత్త. Very good. వెరీ గుడ్. నమస్కారాలు నమస్కారాలమ్మా. ఎవరు? లంగాల లింగయ్య గారని. నాన్నగారు బాగున్నారమ్మా? నాన్నగారా? అవును, కృష్ణమూర్తి గారు అమ్మాయి గారు కదమ్మా. ఎవరు చెప్పారు? అనుకున్నారండి. కాదు, వాళ్ళ బంధువుల పిల్లలం. నా మేనత్త కూతురు. కృష్ణమూర్తి గారి పిల్లలేమో ఏ నాళ్ళకార అత్తకి బుద్ధి చెప్పడానికి వచ్చారని తెగ సంబరపడిపోయాను నేను. పదరా. ఆగండి ఆగండి. ఆ రత్తయ్య అంటే మీకు పడదా? పడద్దా?
బ్రిటిష్ వాళ్ళని ఇండియా నుంచి బయటికి పంపేయడానికి సుభాష్ చంద్రబోసు, అల్లూరు సీతారామరాజు, భగత్ సింగ్, మహాత్మా గాంధీ అందరూ కలిసి కష్టపడితే ఈ ఊరు నుంచి గెంటేయడానికి నేను ఒక్కడే అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నానమ్మా. మరి ఈ ఊరంతా వాడికి పర్రంట. పర్రా నా గోషి చిర్రా రే. ఏంటండి? ఆ సొంబులో కొబ్బరి నీళ్ళు పట్టరా. అట్టగనండి. అసలుకి తమ పెద్ద ఫ్యామిలీస్ తో పాటు మన ఫ్యామిలీస్ అన్ని హైదరాబాద్ లో సెటిల్ అవబట్టి ఈ ఊళ్ళో ఇడు కింగ్ అయిపోయాడమ్మా. అన్నట్టు ఆడి కూతురు తమరిని ఏదో అవమానించిందటగా. అది నన్ను అవమానించడం ఏమిటి? నవ్వింది అంతే. నవ్వడం అంటే సామాన్యమా తల్లి? ద్రౌపది నవ్వింది, భారత యుద్ధం జరిగింది, శూర్పణఖ నవ్వింది, రావరావణ యుద్ధం జరిగింది. నవ్వితే యుద్ధం ఖాయం. సీత, నా ఎతలో నిండిపోయిన నిన్ను. నాగరాజు, ఆ? ఇదేంటి? టైర్లని ఏమైపోయాయి? శ్రీదేవిని స్విమ్మింగ్ డ్రెస్ లో చూస్తుంటే టెంపరేచర్ టపటపా పెరిగిపోతుంది. జాగ్రత్త, థర్మామీటర్ పగిలిపోద్ది. ఇంకోటి పెట్టుకుంటాను. నేను తేవటం మర్చిపోయానండి. ఎప్పుడు ఇంతే. ఆగు శ్రీదేవి, ముందు లోతు చూడని. పోతో లోతు చూడు. ఏమండి తమరిని? వాకే ఎంతుంది? దేవి, చేతులు ఎక్కువగా ఆడించకు, చెమట్లు పడతాయి. అరే చుప్! నీళ్ళలో ఎక్కడైనా చెవట్లు పడతాయా? ఆడికి ఆడైనా పడతాయండి. ఏయ్! వర్షం వచ్చేట్టుంది, త్వరగా పోనీ. ఆహా, ఏమి ఈత, ఏమి ఈత. నువ్వు ఈత కొడుతుంటే గోదావరి బ్రిడ్జి మీద సర్కార్ ఎక్స్ప్రెస్ షేక్ అవుతుంది. నువ్వు కాళ్ళు చేతులు ఆడిస్తుంటే ఆనాడు యుద్ధరంగంలో యుద్ధం చేసిన రుద్రమ్మ గుర్తొస్తుంది. ఇక ఆగదు నా కవిత్వం. టప 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 ఈతే, కట్ట 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 ఏతే. నడుదాకాలోతే. ఆ తర్వాత నువ్వు పోతే రేయ్! ఓయ్. ఏమండి జాగ్రత్త, సుడిగుండాలుంటాయి, మునిగిపోతారు. గజీతగాలు సుడిగుండాలకు భయపడరు. సుడిగుండాల సినిమాని 25 సార్లు చూసినోడ్ని. జలకాలాటలలో నననననననన. హెల్ప్! హెల్ప్! ఇది పల్లెటూరండి, తెలుగులో చెప్పండి. కాపాడండి! మగాళ్ళు ఎవరైనా ఉంటే కాపాడండి ప్లీజ్. మా శ్రీదేవి కొట్టుకుపోతుంది. బాబు కాపాడండి! అయ్యో, పట్టణ పిల్ల మునిగిపోతుంది. మునిగిపోతుంది. ఇక్కడ ఎవరైనా మగాళ్ళు ఉంటే రక్షించండి ప్లీజ్. యో పాప ఇది కూడా కాపాడవే.